మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం 4వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు జననము, జ్ఞానుల సందర్శన. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా ఎంత సందడో ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం, తర్వాత మత్తయి 2 అన్నమాట. అలా మీరు అలా ఒకేసారి 7 సార్లు చదవండి. లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2. మళ్ళా ఎంత అంటే మీ నోట్లోంచి ఇలా రావాలన్నమాట. నేను ఎట్లా చెప్తున్నాను మీరు కూడా అలాగే చెప్పాలి. వాక్యం ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళి పరిశుద్ధాత్మ కూడా వెళ్ళి మన యేసుప్రభుని గర్భం ధరించి లోకానికి యేసుప్రభుని అందించాలి. అయితే ఇప్పుడు యేసుప్రభు పుట్టారు కదండి. ఎక్కడ? బెత్లెహేంలో అన్నమాట. పుట్టిన తర్వాత వెంటనే ఏం జరుగుతుందో చూడండి. ఇవన్నీ మేము చూసామండి. ఇప్పుడు బెత్లెహేంలో పశువుల పాకలో యేసుప్రభు పుట్టారు. పొలాలు ఉంటాయి కదా ప్రక్కన. ఆ పొలాల్లో గొర్రెల కాపర్లు చలి కాచుకుంటున్నారు. చలి కదా, కాచుకుంటుంటే అకస్మాత్తుగా పరలోకం నుంచి ఒక దేవదూత అక్కడికి వచ్చేస్తారు వాళ్ళున్న దగ్గరికి అన్నమాట. అప్పుడు ప్రభు మహిమ వాళ్ళ మీద ప్రకాశించగా భయపడతారు. అది కూడా మేము చూసామండి. షెపర్డ్స్ ఫీల్డ్ అంటారనమాట. అక్కడ ఎక్కడైతే దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమయ్యారో అక్కడ చిన్న చేపలాగా కట్టారనమాట దేవదూతని కూడా. దేవదూతని చూసి వాళ్ళకి భయం వేస్తుంది. అప్పుడు దూత అంటారు, మీరు భయపడకండి, సమస్త జనులకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఈ నెలంతా గుడ్ న్యూస్ అండి. జకారియాకి గుడ్ న్యూస్, మరియ తల్లికి గుడ్ న్యూస్, ఇప్పుడు గొర్రెల కాపర్లకి గుడ్ న్యూస్, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ అన్నమాట. వాళ్ళకి సమస్త జనులకు పరమానందం, ప్రపంచంలో అందరికీ పరమానందం కలిగించే ఒక శుభ సందేశం ఏంటంటే లోక రక్షకుడు మన కొరకు ఈ లోకంలో పుట్టాడు. దేవుడు మనిషిగా పుట్టాడు. మనిషి దేవునిగా మారడానికి, దైవ స్వభావం లోనికి మారడానికి అన్నమాట. రక్షకుడు మనల్ని దేని నుంచండి రక్షిస్తాడు? పాపంలో జీవిస్తున్న మనము నరకంలో అగ్నిలో మరణించడం, 2వ మరణం, దాని నుంచి రక్షించడానికి వచ్చారండి యేసుప్రభు. ఈ లోకంలో అందరం పాపులు, అందరికీ యేసుప్రభు కావాలన్నమాట. ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలని మన్నించాలని తండ్రి దేవుడు నిర్ణయించాడు. దాన్నే నూతన నిబంధన అంటారనమాట. భూమిని సృజించక ముందే 1 పేతురు 1:20 ఉంటుంది. జగత్తుకు పునాది వేయకముందే యేసు ప్రభు శిలువ మరణము మనందరినీ పాపం నుంచి విడిపిస్తుంది. హెబ్రీ 8:10-12 వరకు కూడా అండి. ఇంకా ఆయన మనల్ని మరణం నుండి అంటే నరకం నుంచి రక్షిస్తాడు. 2వ మరణం అంటే మనిషి పాపంలో మరణించినప్పుడు యేసు రక్తంలో కడుక్కోకుండా, పశ్చాత్తాపడకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా అప్పుడు ఆయన నరకానికి వెళ్తాడు. దాన్ని 2వ మరణం అంటారండి. 2వ మరణం నుంచి రక్షించడానికి, అలాగే రోగం నుంచి రక్షించడానికి యెషయా 53 చదవాలండి. 5వ వచనంలో ఆయన యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. మీరు విశ్వసించాలి. 1 పేతురు 2:24లో పేతురు ఏం రాస్తారంటే, మనము పాపంనకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన యేసు మన పాపములను తన శరీరం మీద వేసుకొని సిలువకి చేర్చారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఎందుకు మరణించారంటే మనము ఆయనతో పాటు పాపానికి మరణించి నీతికి జీవించినట్లుగా. ఒకసారి మన పాపాలు ఒప్పుకొని యేసుప్రభు శరీరం మీద వేయబడిన తర్వాత యేసుక్రీస్తుతో పాటు మనం కూడా పాపానికి మరణించాలి.
నీతికి జీవించడం అంటే యేసుప్రభు జీవించినట్లు ఆయన బోధించిన నీతి మార్గం ఆయన జీవించి బోధించాడండి. సో మనం కూడా అలా జీవించాలన్నమాట. తర్వాత శాపం నుంచి రక్షించడానికండి గలతీ 3:13-14 ఉంటుంది. ఆయన శాపమై మరణించి సిలువలో ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి మనల్ని విడిపించి అబ్రహాం దీవెనలోనికి ప్రవేశించడానికి ద్వారం తెరిచి పరిశుద్ధ ఆత్మని పొందడానికి కూడా మనకి ద్వారం తెరిచారు. నిర్గమకాండ 20 చదివితే మనం 3-6 వరకు మనం తండ్రులు తప్పు చేస్తే పాపం చేస్తే కొడుకులు మనుమలు ముని మనవలు 4 తరాల దాకా నేను శిక్షిస్తా అంటారు. కానీ నా ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాల దాకా ఆశీర్వదిస్తారు. శాపము ఉంటే ఎట్లా తెలుస్తుంది అంటే ద్వితీయోపదేశకాండ 27:14 నుంచి చదువుకోవాలండి. ఎవరెవరు శాపగ్రస్తులు? మరి ద్వితీయోపదేశకాండ 28లో 1-14 వరకు ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు, కానీ 15-68 వరకు ఆజ్ఞలు ఉల్లంఘిస్తే మరి శిక్ష అని ఉంటుందన్నమాట. ఒకవేళ చూడండి, తల్లిదండ్రుల్ని గౌరవించని వాళ్ళు శాపగ్రస్తులు, వ్యభిచారులు శాపగ్రస్తులు, పొలం గట్టు రాయి జరిపే వాళ్ళు శాపగ్రస్తులు. అంటే మనది కానిది తీసుకోవడం శాపగ్రస్తులు అని ఉంటుంది. అంటే ఒకవేళ శాపం ఆ ఇంట్లో ఉంటే అండి జరిగిన కీడే మళ్ళీ జరుగుతుందన్నమాట. ఎవరెవరు శాపగ్రస్తులు? బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తామన్నమాట. ఆ శాపాల నుంచి మనం ముందు బయటికి రావాలి. యేసు ప్రభు మన శాపమంతా తన మీద వేసుకొని అబ్రహాం దీవెనలోనికి మనల్ని నడిపించాడు. అబ్రహాం దీవెనలు చాలా ఉంటాయండి. ఆదికాండం 12-24 వరకు కూడా ఉంటుంది. ఇంకా తర్వాత కూడా ఉంటాయి. అబ్రహాం నేను నీ కుటుంబాన్ని దీవించి వంశాన్ని అభివృద్ధి చేస్తాను, హెబ్రీ 6:14. ఆదికాండం 24:1 దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. అంటే గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. అలా ఇవన్నీ వీటన్నిటి నుంచి ప్రభు రక్షిస్తాడండి. కనుక ఆ రక్షకుణ్ణి మన హృదయంలో మనం స్వీకరించాలి, ఆయనను గర్భం ధరించాలి, ఆయనను మనం కనాలి. మన జీవితంలోకి ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో మన శాపాలన్నీ దీవెనలుగా మారిపోతాయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు తాకగానే స్వస్థత కలుగుతుంది. ఎవరి కుష్ఠరోగి అంటే నేను అనుకుంటాను తప్పకుండా 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో గెహాజీ ఉంటాడండి, ఎలీషా సేవకుడు అనమాట. ఎలీషా ఏమో నేను అస్సలు ముట్టుకోనంటాడు. నామాను వెండి బంగారాలు తీసుకొని వస్తే పట్టుబట్టలు వద్దంటే వద్దంటాడు. కానీ గెహాజీ కన్నులు వాటి మీద పడతాయన్నమాట. అప్పుడు అబద్ధాలు చెప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఎలీషా శపిస్తాడు, నీవు ఆ నామాన్ దగ్గర నుంచి కానుకలు పుచ్చుకున్నావు కదా, చూడు నామాన్ని వదిలి వెళ్ళిన కుష్ఠ నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు పట్టి పీడించునుగాక. వెంటనే గెహాజీకి కుష్ఠ, ఇంటికి వెళ్తే భార్యకి, పిల్లలు, కొడుకులు, ఇంకా అన్ని తరతరాలు కుష్ఠ కుటుంబం అన్నమాట. తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. హబక్కుకు 2:6 ఉంటుంది. ఒక్క వస్తువు మీది కాంది మీరు ముట్టుకున్నారనుకోండి, ఆ వస్తువు ఎవరిదో వాళ్ళ శాపాలన్నీ వస్తాయి. స్టోలెన్ బ్లెస్సింగ్స్ విల్ బికమ్ కర్స్ టు అస్. అన్న పొలము, తమ్ముడి పొలము, యాకోబు అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు, కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండదండి. సో ఇదన్నమాట. అయితే ఇప్పుడు దేవదూత చెప్పారా, లోకరక్షకుడు పుట్టాడు మీకోసమని. అలా అని చూస్తుంటారు వాళ్ళు. అంతలోకే దేవదూతల సమూహం వస్తుందంట. ముందు ఒక్క దూత, తర్వాత దేవదూతల సమూహం. అంటే అసెంబ్లీ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అంటే అంతమంది దేవదూతలు, ఒక్క దూత వస్తేనే ఎంత వెలుగు. అంతమంది పరలోకం నుంచి వచ్చారనమాట, బెత్లెహేంకి వచ్చారు. నేను అనుకుంటే ఎందుకు వచ్చారు, తండ్రి దేవుని అడుగుంటారు. జీసస్ పుట్టారు కదా మనిషిలాగా, మేము కూడా చూసేస్తాం,
తండ్రి దేవుడిని అడుగుంటారు, తండ్రి మేము కూడా చూసేస్తామంటే అలాగే వెళ్ళిరండి అని. వీళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళు పాట పాడుతున్నారండి, దేవుని స్తుతిస్తున్నారు. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో ఆయన అనుగ్రహంకు పాత్రలో వారికి సమాధానం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. ఇదండి లూకా 2:14 అనమాట. పరలోకంలో దేవునికి ఎప్పుడు మహిమ అంటే మనం సమాధాన పడినప్పుడు. కొలొస్సీ 1:20 ఉంటుందండి. యేసు ప్రభువు తన శిలువ మరణం ద్వారా పాపులైన మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. మనం తండ్రితో సమాధాన పడాలి, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి, అలాగే మన ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధాన పడాలి, తోడబుట్టిన వాళ్ళతో సమాధాన పడాలి. నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్స్ ముందు చెప్తున్నారమ్మా, వీళ్ళిద్దరికీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇండ్లు అండి, కోట్లు ఉన్నాయి. రక్తం పంచుకొని పుట్టిన అన్న తమ్ముడు, అంత పెద్ద ఇల్లు, గోడ అసలు గోడ ఎందుకు, ఒకటే రక్తం కదా. ఇప్పుడు సమాధాన పడాలండి. యోసేపులాగా అన్నయ్యల్ని క్షమించి వాళ్ళని ఆదరిస్తాడు, పిల్లల్ని ఆదరిస్తాడు. అన్నయ్యల్ని ముద్దు పెట్టుకొని, మీరు నా నెత్తురు కండలు పంచుకొని పుట్టిన నా అన్నయ్యలు, నేను మీ తమ్ముడు అని చెప్తాడు. ఒకటే రక్తం అండి. డబ్బు వస్తుందేమో కానీ తమ్ముడు చెల్లిపోతే మళ్ళీ రారండి. కనుక సమాధాన పడండి. ఊరికే పండగ వచ్చింది చర్చికి వెళ్ళాం కాదు. ఇప్పుడంతా ఆగమన కాలం, సిద్ధపడే కాలం, కనుక సమాధాన పడే కాలం అన్నమాట. ఆ తర్వాత 8వ రోజున మరి దేవుడు చెప్తారు కదండి, మరియ తల్లికి చెప్తారు, జోజప్ప గారికి చెప్తారు. ముందు బాబుకి సున్నతి చేసి ఆ తర్వాత యేసు అని పేరు పెడతారనమాట. ఆ తర్వాత బెత్లెహేం ఇక్కడ ఉంటే పైన 6 మైళ్ళ దూరంలో యెరూషలేం ఉంటుంది, దేవాలయంలో బాబుని మరి సమర్పించాలన్నమాట. ప్రతి తొలిచూలు బిడ్డని దేవునికి సమర్పించాలని నిర్గమకాండం 13:2 12 నుంచి కూడా దేవుడు మోషేకి చెప్తాడనమాట. కనుక ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వీళ్ళిద్దరూ బాబుని తీసుకొని యెరూషలేం దేవాలయానికి వెళ్తారండి. అంతేకాకుండా ఒక జత పావురాల్ని కూడా అర్పించాలి. లేవియ కాండంలో ఉంటుందన్నమాట 12:9. వీళ్ళకి ఇంకా చాలా ధనికులు కాదు కాబట్టి, కొంచెం పేదవాళ్ళైతే ఒక జత గువ్వలు పావురం ఇస్తారనమాట. అలా దేవాలయానికి వెళ్తారు యెరూషలేంకి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ సిమియోన్ అనే ఒక భక్తుడు, నీతిమంతుడు ఉన్నాడు. లూకా 2:25 అండి. ఆయన పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నారనమాట. సో ఆయన ప్రార్థిస్తున్నారు, నేను మెస్సయ్యను చూసే వరకు నేను మరణించను, అంతే, నేను చూడాల్సిందే. 100 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నాడు అనమాట దైవ భక్తుడు. మీరు ఎప్పుడు లోకరక్షకుని పంపిస్తారు? పాత నిబంధనలు ప్రవక్తల ద్వారా మీరు చెప్పారు, పంపిస్తా బెత్లెహేంలో పుడతాడు లోకరక్షకుడు అని. ఎప్పుడు అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఆయనతో ఏం చెప్తారంటే, నీ కన్నులతో నువ్వు లోకరక్షకుని చూసే వరకు నువ్వు మరణించవు, సరేనా అని చెప్తారు. అప్పుడు ఆయనకి నెమ్మది, సరే అని. ఇప్పుడు చూడండి, మరియ తల్లి యోసేపు బాలయేసుని తీసుకొని యెరూషలేం దేవాలయానికి రాగానే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆయన దేవాలయంలోకి వస్తాడండి. సిమియోన్ భక్తుడు పరిశుద్ధాత్మ చెప్తారు, చూడు రక్షకుడు. అప్పుడు వాళ్ళ చేతిలోంచి తీసుకుంటాడనమాట. సిమియోన్ భక్తుడు తీసుకొని, నేను రక్షకుడిని కళ్ళతో చూశాను, ఇంకా ప్రశాంతంగా మరణిస్తాను అని చెప్పి ఇంకా చెప్తాడనమాట. ఈయన అన్యజనులకి రక్షకుడు, మార్గదర్శకమగు వెలుగు. అంటే ఎలా నడవాలో నీతి మార్గాన్ని చెప్తాడు అన్యులకి, ఇజ్రాయేల్ ప్రజలకి మహిమను చేకూర్చే వెలుగు అని చెప్పి ఆ బిడ్డను ఆశీర్వదించి వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఇంకా చెప్తాడు, అమ్మా ఈయన ఇజ్రాయేలు ప్రజల్లో అనేకుల పతనానికి ఉద్ధరింపుకి కారణమవుతాడు. ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఈయన క్రీస్తు అని కొంతమంది, కాదని వడ్రంగి కుమారుడు అని కొంతమంది, ఒక కాంట్రవర్షియల్ సైన్గా ఉంటాడు.
నీ హృదయంలో ఒక బాకు దూసుకొని పోతుంది, ఒక ఖడ్గం దూసుకొని పోతుంది. అవన్నీ మరియ తల్లి హృదయంలో దాచుకొని ధ్యానిస్తూ ఉన్నారు. మనం కూడా వాక్యం వినడం కాదండి, హృదయంలో దాచుకోవాలి. ఇదే ఒక లాకర్ లాగా ఒక్కొక్క గ్రంథాన్ని ధ్యానించుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు ఇంకొకరు కూడా వస్తారండి, పరిశుద్ధాత్మ ఇంకొకరిని తీసుకొని వస్తారు. ఆమె దాదాపు 108 సంవత్సరాల వయసు ఉంటుంది అన్నమాట. అన్నమ్మ ప్రవక్తి, నూతన నిబంధనలో ప్రవక్తి, ప్రాఫిటెస్ అని ఈమెను మాత్రమే అంటారనమాట. పాత నిబంధనలో అయితే మోషే వాళ్ళ అక్కయ్య మిరియాము, డెబోరా, హుల్దా ప్రాఫిటెస్. ఇంకా నూతన నిబంధనలో ఈమెనే అనమాట. ఎందుకంటే మన హృదయంలోనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆయన మనతోనే మాట్లాడతారు. కాకపోతే అపోస్తుల కార్యాలు 21:8 అక్కడ డీకన్ సహాయకుడు ఫిలిప్ ఉంటాడు. ఆయన 4 కూతుర్లు కూడా ప్రవక్తిలోని రాయబడి ఉంటుందండి. పౌలు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కొన్ని రోజులు, మూడవ సువార్త ప్రయాణం తర్వాత అన్నమాట. అయితే ఈమె దేవాలయానికి వస్తుంది. ఈమె ఎవరంట? ఫనువేలు కుమార్తె. వివాహమైన 7 సంవత్సరాలకి భర్త చనిపోతాడు. అంటే 16 ఏళ్ళకి పెళ్ళి అయితే 7 సంవత్సరాలు అంటే నేను అనుకుంటాను అనమాట 23 సంవత్సరాలు. భర్త చనిపోగానే దేవాలయంలోనికి వచ్చి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, యావే నా భర్త, నేను సృజించిన వాడు నీకు భర్త యగును, సర్వశక్తిమంతుడైన ప్రభు అని అతనికి పేరు. అప్పటి నుంచి 84 సంవత్సరాలు రేయింబవలు దేవాలయంలో ఉపవాస ప్రార్థన చేస్తుందండి. ఏమని ప్రార్థిస్తున్నారు? మీరు మెస్సైని పంపిస్తా అన్నారు కదా తండ్రి, పంపించండి అని. 84 సంవత్సరాలండి. విధవరాళ్ళు, నేను విధవరాలని చెప్పుకోకూడదు, యేసు ప్రభు నా భర్త, యావే దేవుడు నా భర్త, ఆయనని భర్తగా స్వీకరించి యేసు ప్రభు పరలోకంలో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కొరకు అన్నమాట. మనం కూడా విజ్ఞాపన చేయాలండి. అలా విజ్ఞాపన చేసింది 84 సంవత్సరాలు. అంత విజ్ఞాపన ఎవరు చేయలేదు. ప్రొద్దున నేను ధ్యానిస్తున్నప్పుడు విధవరాళ్ళు ఏడుస్తూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మర్చిపోండి, ఇంకా ఒక్క ఆదాముకి ఒకే భర్త, మీ భర్త మరణించిన ఆయనకే మీరు భర్త. ఇప్పుడు మన భర్త ఎవరంటే యేసుప్రభు అన్నమాట. ఆయన నడిచిన దారిలో ఆయనని లోకానికి అందించాలన్నమాట. ఈమెను చూసి నేర్చుకోవాలి. ఈమెను కూడా లోపల తీసుకొచ్చారు. ఆ లోపల సిమియోన్ ప్రవక్త వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఈమె కూడా వస్తుంది. సిమియోన్ ప్రవక్త చెప్పుంటారు, ఎందుకంటే వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు దినం రాత్రి మెస్సయ్య కొరకు అన్నమాట. చూడు మన ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చారు, లోకరక్షకుడు పుట్టాడు. చాలా సంతోషం. ఆమె చేతుల్లో కూడా తీసుకొని దేవునికి వందనాలు చెప్పి అందరికీ సువార్త బోధించిన మొదటి వ్యక్తి అండి. గొర్రెల కాపర్లు కూడా వెళ్ళి చెప్తారు. ఈమె యెరూషలేం దేవాలయంలో అందరికీ చెప్తుంది లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి. అది అండి మనం జీవించే జీవితం అన్నమాట. శరీరాన్ని దేవుని మహిమ కోసం వాడాలి. ఇంకా లూకా 2:40 అక్కడ ఆగిపోయి ఇప్పుడు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వెళ్దామండి. చెప్పానా? లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2. ఇక్కడ ఏంటంటే జ్ఞానులు వస్తున్నారనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు? పారసిక దేశం నుంచి వస్తున్నారు. పర్షియాలో జ్ఞానులు, ఆస్ట్రాలజర్స్, దోస్ హూ స్టడీ స్టార్స్, దే ఆర్ కాల్డ్ మ్యాజై అనమాట. ఎవరు వీళ్ళంటే, మీరు మ్యాజై, నేను బైబుల్ డిక్షనరీలో చదివానండి. దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దానియేలు క్రీస్తు పూర్వము 600 అప్పుడు అక్కడ ఉంటాడు. కొరేష్ రాజు సమయంలో, దర్యావేష్ రాజు సమయంలో ప్రధానమంత్రిగా అక్కడ అనేకులకు దేవుని గురించి బోధించారు. వాళ్ళ శిష్యులు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు అక్కడ ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు అలా బయలుదేరి వస్తారనమాట. వచ్చి యెరూషలేమునకు వస్తారనమాట. యెరూషలేంలో హెరోదు రాజు దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. ఆరాధించడానికి జ్ఞానులు, వాళ్ళు నిజంగా రాజులు కూడా అండి, 1 సంవత్సరం ప్రయాణం చేసి వస్తారు. ఇంకా 1 సంవత్సరం అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఒంటెల మీద రావాలి. మరి రాత్రి అయితే
విశ్రాంతి తీసుకోవాలి చెట్ల కిందనో అక్కడ వాళ్ళ ఆహారము మరి కానుకలు సిద్ధం చేసుకొని వాళ్ళు వచ్చి మేము ఆరాధింపవచ్చితిమి అని చెప్తారనమాట. అప్పుడు హెరోదు రాజు చాలా కలత చెందుతాడంట. ఇంకొక రాజు పుడితే నేనెలా రాజుగా, నా రాజరికం ఏమైపోతుంది అని. అప్పుడు ఇంకా జ్ఞానులను పిలిచి ఏ టైంకి అని అడుగుతాడు. అయితే వాళ్ళు చెప్పిన టైంకి ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి దాదాపు 2 సంవత్సరాలండి. తర్వాత ఇంకా ధర్మశాస్త్ర బోధకులు ఉంటారు కదండి, వాళ్ళని పిలిచి అడుగుతాడు, ఎక్కడ పుడతాడు క్రీస్తు అంటే రక్షకుడు అనమాట. మెస్సయ్య ఎక్కడ పుడతాడంటే వాళ్ళు మీకా గ్రంథం 5:2 తీసి ఆయనకి చదువుతారనమాట. క్రీస్తు బెత్లెహేంలో పుడతాడు. యూదయ సీమయందలి బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదయ నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నేనుంటే వస్తాడు, బెత్లెహేం నుంచి రక్షకుడు వస్తాడు అని వాళ్ళు చెప్తారనమాట. ఆ లోపల వీళ్ళు ఇంకా వెళ్ళిపోతారు జ్ఞానులు. నక్షత్రం మళ్ళీ వాళ్ళకి కనబడుతుంది. అలా నక్షత్రం వెళ్తూ ఆ గృహంలో యేసుప్రభు ఎక్కడున్నాడో మరియ తల్లి జోజెఫ్ ఆ గృహం మీద ఆగితే వాళ్ళు ఆ గృహంలోనికి ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూసి వాళ్ళు సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. ఇది ఆరాధించే సమయం అండి, షాపింగ్ టైం కాదు, ఈటింగ్ టైం కాదు, డ్రింకింగ్ టైం కాదు. ఆరాధించండి. ఇంకా వాళ్ళు కానుకలు అర్పిస్తారనమాట. ఏం కానుకలు? 3 కానుకలు కనుక ముగ్గురేమో అనుకుంటారనమాట. బంగారం అర్పిస్తారు. బంగారం దేనికి గుర్తు అంటే రాజులకి గుర్తు, రాయల్టీ, కింగ్. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ పండుగ మనం కొనియాడం కదండి, క్రైస్ట్ ద కింగ్. ఆయన ఎప్పటికీ క్రైస్ట్ ద కింగ్గా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించాలి. ప్రకటన 19:16 ఆయన పరలోకం నుంచి వస్తున్నాడు, తెల్లని గుర్రం మీద, రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి ఉన్నాడు, దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నాడు. ఆయన వస్త్రాల మీద, ఆయన తొడల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి. ఈ లోకంలో ఉన్న భూరాజులందరికీ ఆయన ప్రభు అండి, రాజు. అందరూ ఆయనను ఆరాధించాలి. ఈ ముగ్గురు వచ్చి యేసు ప్రభుని, రాజులకి రాజు, ఆయనను ఆరాధిస్తారనమాట. ఆ తర్వాత ఇంకా సాంబ్రాణి అంటే యాజకులు దేవునికి సాంబ్రాణి అర్పిస్తారు. జకర్యా కూడా అంతే కదండి, అంటే ప్రార్థన అన్నమాట. ఆయన యాజకుడు అనమాట. యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నాడు. అందుకే మనం ఇంకా నశించిపోలేదు. కోవిడ్లో ఎంతోమంది చనిపోయారు, మనం చనిపోలేదంటే యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు, నాన్న ఇంకొంచెం ఛాన్సీ నాన్న, ఇప్పుడైనా బాగుపడతారని. అందువల్లనే ఇంకా మనలో ఊపిరి ఉంది అనమాట. చివరి ఛాన్స్ అక్కడ ప్రార్థన జరుగుతుంది మన కొరకు. ఆ తర్వాత పరిమళ ద్రవ్యం అన్నమాట. పరిమళ ద్రవ్యము ఒక వ్యక్తి మరణించినప్పుడు మృతదేహానికి పరిమళ ద్రవ్యాన్ని పూస్తారు. యేసు ప్రభుకు కూడా అలాగే కదండి. ఒక 150 షేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి పూస్తారు. నికోదేము తీసుకొని వస్తాడు. తర్వాత మార్కు 14లో అమ్మాయి బెతానియా మరియ కూడా యేసు ప్రభు శిరస్సు మీద పరిమళ ద్రవ్యాన్ని పోసి ఆయనను అభిషేకిస్తుంది. ప్రభు అప్పుడు ఏమంటారంటే, భూస్థాపనార్థం ముందుగానే ఈమె నా దేహాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది. యోసేపు మరణించినప్పుడు ఆదికాండం మీరు చూడండి, 40 దినాలు పరిమళ ద్రవ్యం, పరిమళ తైలాన్ని పూస్తారనమాట. సో యేసు ప్రభు రాజు, బంగారం అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ తర్వాత సాంబ్రాణి అంటే ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. నీవు మెల్కీసెదకు యాజక క్రమమున సదా యాజకుడు అయి ఉంటావు. హెబ్రీ 7:17 ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. కీర్తన 110:2 కూడా ఉంటుంది. యూ విల్ బి ప్రీస్ట్ ఫర్ ఎవర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. ఆ తర్వాత ఆయన నరుడు అనమాట. అది ఈ 3 యేసు ప్రభు యొక్క పరిచర్యని సూచిస్తూ ఉన్నాయన్నమాట. మనం కూడా ఆరాధించాలండి, యేసు ప్రభుని
ఆరాధించాలి. రాజులు ఆరాధిస్తున్నారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు యేసు ప్రభుని మా పాపముల కొరకు ఈ లోకానికి పంపించారు. పరిహార బలిగా ఆయన మరణించారు. మా పాపం, మా శాపం, మా రోగం తన మీద వేసుకున్నారు ప్రభా. నాయన, ఇవన్నీ మేము పొందేటట్లు పశ్చాత్తాపడి మా పాపాన్ని విడిచిపెట్టి నాయన యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృపని మాకు దయచేయండి. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ శుభ సందేశాన్ని గొర్రెల కాపర్లకు, అమాయకులు హృదయ శుద్ధి కలిగిన గొర్రెల కాపర్లకి శుభ సందేశాన్ని అందించారు. అలాగే దేవదూతలు వచ్చి దేవుణ్ణి స్తుతించారు ప్రభా. నాయన, మరి ఎప్పటి నుంచో రక్షకుని కొరకు వేచి ఉన్న సిమియోను భక్తుడు కళ్ళతో రక్షకుణ్ణి చూశాడు. ఆ తర్వాత అన్నమ్మ ప్రవక్త 84 సంవత్సరాలు లోక రక్షకుని కొరకు ఆమె ప్రార్థిస్తుంది. మేము కూడా ఆ విధంగా రెండవ రాకడ కొరకు సిద్ధపడడానికి కృప దయచేయండి అయ్యా. ఆత్మీయ విధానంలో కార్నల్గా, శరీర విధంగా, ఈ లోకరీత్యా మేము ఈ పండుగని జరుపుకొని యేసయ్య మీకు అవమానం కలిగించకూడదు ప్రభా. ఆత్మలో ఎలా వీళ్ళు మొదటి రాకడలో ఎలా సిద్ధపడి మిమ్మల్ని వాళ్ళు స్వీకరించారో అలా మేము కూడా హృదయంలో స్వీకరించాలి. ఈ పండుగ కొరకు మేము సిద్ధపడాలి. రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. కుటుంబంగా కూర్చొని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ పాటించడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని దయచేయండి. మా హృదయంలో జన్మించాలి. మా హృదయమే పశువుల పాక, మా ఇల్లు పశువుల పాక, మా ఊరు బెత్లెహేముగా ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసంలో యేసుక్రీస్తు మీ హృదయాల్లో జన్మించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.